ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హర్నియా అంటే ఏంటి అనుకున్నాం, మనకు ఉన్న మజిల్లో ఎక్కడన్నా హోల్ పడి కడుపులో ఉన్న పేగులు కానీ పేగుల పైన ఉన్న కొవ్వు కానీ ఈ మజిల్లో ఏర్పడిన హోల్ ద్వారా బయటికి రావాలి అనుకుంటే మనం దాన్నే హర్నియా అనుకున్నాం. సో హర్నియా అనేది ఇప్పుడిప్పుడు ఉన్న జబ్బు కాదు, ఎప్పుడో భూమిపుట కాలం నుంచి ఫస్ట్ నుంచి మనకు హర్నియా అనేది తరచుగా వచ్చేది. సో దానికి పరంగా ఫస్ట్ లో కొత్తగా సర్జరీలు చేసే టైంలో అప్పుడు ఏం చేసేవాళ్ళు, కండలో ఏదైతే గ్యాప్ పడిందో దాన్ని గ్యాప్ ని కండల్లోనే కుట్లు వేసేసి దాన్ని సరి చేసేవాళ్ళు. కానీ దానివల్ల ఏమైంది, ఏ విధంగా అయితే ఒక బట్టలు చినిగినప్పుడు జస్ట్ కుట్లు వేస్తే అవి మళ్ళీ తెగే ఛాన్సెస్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా కండరాల్లో ఉన్న గ్యాప్ ని జస్ట్ కుట్ల ద్వారా క్లోజ్ చేస్తే ఆ కుట్లు తెగిపోయి సర్జరీ ఫెయిల్ అయ్యేది. సో తర్వాత ఏమైంది, ఈ కుట్లు వేస్తే తెగిపోతున్నాయి కదా అని చెప్పి మనకి ఎట్లయితే హార్ట్ కి బైపాస్ సర్జరీ చేసిన తర్వాత ఎట్లయితే స్టీర్ వైర్లతో కుట్టడం జరుగుతుందో అదే విధంగా హర్నియా సర్జరీలో కూడా ఒక కాలంలో మనకు స్టీర్ వైర్లతోనో మెటల్ వైర్లతోనో కూడా మజిల్ని రిపేర్ చేశారు. కానీ దానివల్ల ఏంటి, మామూలు కుట్లు అయితే సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి కాబట్టి పేషెంట్కి ఏం సెన్సేషన్ ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ మెటల్ వైర్లో స్టీల్ వైర్లతో కుట్టడం జరిగిందో అది పేషెంట్కి గుచ్చుకున్నట్టు ఉండడము అండ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ కానీ ఆర్ బరువుగా ఉండడం ఇబ్బందిగా ఉండడం వల్ల పేషెంట్ సరిగ్గా ఆ మెటల్ వైర్లను తట్టుకోలేకపోయేవారు. సో మెటల్ వైర్లు ఆపేవి కానీ హర్నియాని, కానీ ఆ మెటల్ వైర్లు అనేవి పేషెంట్కి బాగా సెట్ అయ్యేవి కాదు. సో తర్వాతనే చాలా రీసెర్చ్ చేసి 1958లో అంటే 1958లో ఫస్ట్ టైం ఒక మెష్ అనే పదార్థాన్ని కనుక్కోవడం జరిగింది. అండ్ దాన్ని తర్వాత నిదానంగా హర్నియా సర్జరీలో వాడడం స్టార్ట్ అయింది.